హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 11th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు రెండు స్టాక్స్కి మనం ప్రతిరోజు టెక్నికల్గా లెవెల్స్ చూస్తున్నాం. ఈరోజు కూడా రెండు స్టాక్స్ సెలెక్ట్ చేసి వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి మంచి రికవరీ వచ్చింది. సో మార్నింగ్ కొంచెం వీక్గానే ఉండింది, కానీ లాస్ట్ 1.5 hours 2 hours టైంలో బాగా ర్యాలీ వచ్చింది. డే హైకి దగ్గరలో క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చి దాదాపుగా 75 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 28 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 23 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటంతో మోర్ దెన్ 3% పెరిగింది సిప్లా గురించి మనం గతంలో కూడా డిస్కస్ చేసాం వన్ ఆఫ్ అవర్ వీడియోస్లో. దాని తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్, హెచ్సిఎల్ టెక్, అదానీ పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్ లూజర్ అనుకోవచ్చు ఓఎన్జీసీ మోర్ దెన్ 2% మైనస్లో క్లోజ్ అయింది. దాంతోపాటు దివీస్ -2%, ఎన్టీపీసీ -2%, బీపీసీఎల్ పవర్ గ్రిడ్, తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్, ఐఓసి ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది ఈరోజు. సో 140 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. 5 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 7 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ గెయినర్గా టాప్లో ఉంది ఐసిఐసిఐ బ్యాంక్, దాని తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటే, నెగిటివ్గా ఉన్న స్టాక్స్లో బంధన్ బ్యాంక్ 1.64% ఇది నెగిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్గా నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం, మనకి ఇప్పటికి కూడా టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ 21,498 ఇది సపోర్ట్గా ఉండే అవకాశమే ఉందనుకున్నాం. 498 ఆర్ 500 ఆ లెవెల్స్. సో అది బ్రేక్ అయింది ఇంట్రాడేలో, కానీ అరౌండ్ 21,470 ప్రాంతంలో మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి రివర్సల్ స్టార్ట్ అయింది. డే హైకి దగ్గరలో క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ లెవెల్ 21,680, దీన్ని క్రాస్ చేస్తే 21,760. ఈ రెండు లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం, అంతకుముందు వీడియోస్లో కూడా మనం అనుకుంటున్నాం కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగే అవకాశాలు ఉన్నాయి. సో లోయర్ లెవెల్లో మంచి బయింగ్ సపోర్ట్ వస్తుంది, అదే హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అగైన్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సో ఇది కొన్ని రోజులు ఇలా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగ్లో మన వ్యూహం ఎలా ఉండాలి అంటే, మన ట్రేడింగ్ స్ట్రాటజీ అనొచ్చు. సో ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఒక ఐరన్ కాండోర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి లెవెల్స్ ప్రకారం చేసుకుంటే ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్గా మనం చూస్తే లెవెల్, మన కీ లెవెల్ మాత్రం 21,405, అది మార్పు లేదు. దానికన్నా కింద క్లోజ్ అయితేనే, డే క్లోజింగ్ దాని కింద అయితేనే మనకి ప్రాబ్లం, అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం లోయర్ లెవెల్ నుంచి బాగానే రికవరీ అయింది ఈరోజు, అండ్ క్లోజింగ్ వచ్చి మంత్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం మంత్లీ పివోట్ 47,153. సో ఇక్కడ నుంచి కొంత బౌన్స్ అయింది, కొంచెం దీనికన్నా డౌన్కి వెళ్ళింది ఇంట్రాడేలో, కానీ బట్ లాస్ట్ డే క్లోజింగ్ వచ్చేసరికి 47,360 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు లెవెల్స్ చూస్తే మన కీ లెవెల్ 48,230. సో ఇది బ్రేక్ అయితేనే మనకి పాజిటివ్ మూమెంటం అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ మనకి 47,700ని బ్రేక్ చేస్తే మాత్రం 48,030. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ 46,750. సో 47,153 ఇమీడియట్ సపోర్ట్, బట్ ఈరోజు ఆ సపోర్ట్ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళి తర్వాత దాని పైన క్లోజ్ అయింది, కాబట్టి ఇది కొంచెం డౌట్ఫుల్ లెవెల్ లాగా ఉంటుంది మనకి. మోరోవర్ ఇది మంత్లీ పివోట్ లెవెల్ కాబట్టి ఇక్కడ కొంచెం టెక్నికల్గా సపోర్ట్ ఉన్న లెవెల్. ఇంట్రాడేలో ఏదైనా సపోర్ట్ తీసుకోవచ్చు, బట్ డే క్లోజింగ్ దీనికన్నా కింద అయితే మాత్రం ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 46,700 ఆర్ 46,500 లెవెల్స్ వరకు. సో ఇక్కడ నుంచి చూసినా కానీ లాస్ట్ 3 డేస్లో కూడా ట్రెండ్ వైజ్గా కొంచెం వీక్ ట్రెండే కనపడుతుంది. ఈరోజు ఈవెన్ దో మనకి కొంచెం లోయర్ లెవెల్లో బయింగ్ సపోర్ట్ ఇచ్చినా కానీ, బట్ మనకి ఇక్కడ చూస్తే లోయర్ హైస్ లోయర్ లోసే ఫామ్ అవుతూ ఉన్నాయి, కాబట్టి ఇది కొంచెం కాషియస్గా ఉండాలి మనం బ్యాంక్ నిఫ్టీలో. ఈవెన్ నిఫ్టీలో కూడా కొంత కాషియస్గానే ఉండాలి లాంగ్ సైడ్ వెళ్ళేటప్పుడు, ఎందుకంటే నిఫ్టీ చార్ట్ చూసినా కానీ మనకి లోయర్ హైస్ లోయర్ లోసే ఫామ్ అవుతూ ఉన్నాయి. అది ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం
స్టాక్ ఫ్యూచర్స్లో ఉన్న యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. విఈడిఎల్, పీవీఆర్ ఐనాక్స్, ఐఆర్సిటిసి, ట్రెండ్, ఏబీబీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండిగో, బాలకృష్ణ ఇండస్ట్రీస్, పెట్రోనెట్, సిప్లా, కాన్కర్, ఇప్కా ల్యాబ్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయి. సో దీంట్లో టాప్లో ఉంది విఈడిఎల్, 10.8% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ప్రైస్ 2.35% పెరిగింది. సో పీవీఆర్ ఐనాక్స్ ప్రైస్ పెద్దగా పెరగలేదు, కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ 10.29% పెరిగింది. దాని తర్వాత ఐఆర్సిటీసీలో 7.58% ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు 2.8% ప్రైస్ పెరిగింది. దాని తర్వాత ట్రెండ్లో కంటిన్యూస్గా ట్రెండ్ అప్ సైడే ఉంది. మనం ట్రెండ్కి ఈరోజు టెక్నికల్గా చార్ట్ చూద్దాం. ట్రెండ్తో పాటు ఐఆర్సిటీసీ ఈ రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ ఈరోజు చూద్దాం. సో షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది కోటక్ బ్యాంక్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. 10.97% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ప్రైస్ మైనర్గా డ్రాప్ అయింది. దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కోటక్ బ్యాంక్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం నో ట్రేడ్ జోన్లో ఉంది అనుకోవచ్చు. దాని తర్వాత ర్యాంకో సిమెంట్, తర్వాత ఎన్ఎండిసి, ఏయూ బ్యాంక్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, గోద్రెజ్ సిపి, నెస్లే, సింజిన్, ఇండియా మార్ట్ ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అవుతున్న స్టాక్స్. ఇవి కొంచెం మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే ఇలాంటి స్టాక్స్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అంతేగాని ఇవి టోటల్గా పడిపోతాయని కాదు. కొంత మనం టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక అనుకున్నట్టుగా రెండు స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చే ట్రెండ్కి టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ట్రెండ్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ట్రెండ్ అనే కన్నా కూడా ఒక ట్రెండ్ అంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది చాలా రోజుల నుంచి. మనకి ఇక్కడ లెవెల్ చూసుకుంటే ఇది అరౌండ్ అక్టోబర్ 2023 అక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా ఒక మేజర్ డౌన్ టిక్ అయితే రాలేదు. సో కంటిన్యూస్గా హైయర్ లోస్ ఫామ్ అవుతా వెళ్ళిపోతూనే ఉంది. అయితే ఇక్కడ ఒకటి మనం జాగ్రత్తగా స్టాక్ టెక్నికల్గా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూస్తే ఎప్పుడు కూడా స్టాక్ ఒక 2-3 రోజులు ర్యాలీ అయిన తర్వాత ఒక 2 days 3 days 4 days ఇట్లా కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక మొమెంటం స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇక్కడ మనకి 3-4 days కన్సాలిడేట్ అయిన తర్వాత లాస్ట్ నిన్న కొంచెం మొమెంటం వచ్చింది. ఈరోజు ఇంకా స్ట్రాంగ్ ఉంది. ఇది ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్లో. ఎనీ పుల్ బ్యాక్, సో ఇది మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఆర్ ఈ రోజు ట్రేడింగ్లో ఏదైతే మనకి పివోట్ లెవెల్ వస్తుందో ఆ పివోట్ లెవెల్ కానీ లేదా గతం రోజు జరిగిన ట్రేడింగ్లో హై కానీ ఆ రెండు లెవెల్స్ మనకి ఎంట్రీ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. 3038 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం. సో 3038 మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి 3200, దాని తర్వాత 3270 ఇవి రెండు లెవెల్స్ మనకి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్స్. అయితే ఇప్పుడున్న సెనారియో, ఇప్పుడున్న మొమెంటం చూసినప్పుడు మనకి దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 3200ని కూడా బ్రేక్ చేసి 3270 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఒకటి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఏ స్టాక్ మనం ట్రేడ్ చేసినా. ఇక్కడ మాత్రం మనకి వీక్లీ పివోట్ మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ట్రెండ్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ అనుకునే స్టాక్ ఐఆర్సిటీసీలో కూడా ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్. ఇది మొమెంటం స్ట్రాంగ్ ఉంది. ఇది హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసింది ఈరోజు. 927 ఆర్ 928 మనకి ఇంపార్టెంట్గా కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్. సో మనం ఈ స్టాక్ని జాగ్రత్తగా చూస్తే ఇక్కడ సో ఈ లెవెల్ దగ్గర కొంత మనకి టెక్నికల్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఇది. సో ఇప్పుడు కంటిన్యూస్గా అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. నిన్న ఒక రోజు మాత్రం కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. బట్ ఈ రోజు కూడా కొంత లోయర్ లెవెల్కి వచ్చినాక స్ట్రాంగ్ మొమెంటం అండ్ డే హైకి దగ్గరలో క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయొచ్చు. 1 or 2 days ఆపర్చునిటీ కోసం చూస్తే ఎనీ పుల్ బ్యాక్ ఈజ్ ఎ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. స్టాప్ లాస్ వీక్లీ పివోట్ వచ్చి అరౌండ్ 898 దగ్గర వీక్లీ పివోట్ ఉంది. అయితే మన ఎంట్రీ పాయింట్ ఇప్పుడు తీసుకుంటే స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత పుల్ బ్యాక్ వచ్చినప్పుడు తీసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ వచ్చి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే 990 నుంచి 995 ఒక 5 పాయింట్ జోన్ ఒకటి ఉంది. ఆ జోన్ వరకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పుల్ బ్యాక్లో బై చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఇది ఐఆర్సిటీసీ. సో రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.